గుత్తి రైల్వే డివిజన్ షెడ్ లో అనంతపురం కూటమి ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షెడ్ లో కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. అదేవిధంగా గుంతకల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు గుత్తి ఉన్నటువంటి లోకల్ షెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులను కలవడం జరుగుతూ ఉంది. కార్మిక సోదరులు కూడా ప్రత్యేకంగా సంపూర్ణ మద్దతు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు కూడా ఈ యొక్క రైల్వే సంబంధించిన సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి వాళ్ళు ఓపీఎస్ 2004 సంవత్సరంలో తిరిగి దాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు కొన్ని ట్రైన్స్ కూడా గుర్తింపు వెళ్లకుండా డైరెక్ట్గా గుంతకల్ నుంచి అనంతపురం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా కొన్ని ట్రైన్స్ ఇక్కడ స్టాపింగ్స్ లేవు కాబట్టి స్టాపింగ్ ప్రొవైడ్ చేయడానికి చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కొన్ని ట్రైన్స్ ధర్మాలు ప్యాసింజర్ రైలు కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ ఒకటి వేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసే అవకాశం ఒక అధికారంగా మనకి పని వస్తే అధికారంగా ఎక్కువ భాగం చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాం. ఈరోజు 2 రోజులు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గుంతకల్ శాసనసభ అభ్యర్థి జయరాం గారికి పార్లమెంట్ సభ్యులు నన్ను కూడా ఇద్దరిని గెలిపించాల్సి కావాలి.